కి స్వాగతం. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నెల్లూరులోని దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో చేనేత కళాకారులకు చేనేత దుస్తులను పంపిణీ చేశారు. సందర్భంగా దేవాంగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొమ్మజుల శంకరయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నాయని, వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి పనిచేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేనేతలకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరము జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేనేత కళాకారులకు చేనేత బట్టలను పంపిణీ చేస్తామని, అందులో భాగంగా ఈరోజు చేనేత కళాకారులకు చేనేత వస్త్రాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. చేనేతలందరూ ఐక్యంగా వారి హక్కులు సాధించుకునేందుకు పోరాటాలు సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ మన్యం సతీష్, అసోసియేట్ అధ్యక్షులు డాక్టర్ సజ్జా వెంకట సురేష్, ప్రధాన కార్యదర్శి పొమ్మజుల శంకరయ్య, కోశాధికారి కొండా మాధవయ్య, ఉపాధ్యక్షుడు పొమ్మజుల రవి, పొమ్మజుల ప్రదీప్, ఎర్ర ధనుంజయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్, తాళ్ళ నరసింహస్వామి, మదిరి వెంకట సుబ్బయ్య, చేనేత విభాగం అధ్యక్షులు ఆసం సురేష్, పొమ్మజుల హరి, సజ్జా నవోదయ, సీతా జయంతి, గౌరవబత్తిన శ్రీనివాసులు, మారి మురళీకృష్ణ, జక్కల సురేష్, వార్తా రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కదలి రండి సంఘంగా నిలిచి ఉండి దేవాంగుల ఐక్యతను నలుదిక్కుల చాటండి. కదలి రండి సంఘంగా నిలిచి ఉండి దేవాంగుల ఐక్యతను నలుదిక్కుల చాటండి. సభ్యులతో సఖ్యతగా అందరితో ఐక్యంగా కలిసి మెలసి ఎదగండి, సమైక్యతను చాటండి. సభ్యులతో సఖ్యతగా అందరితో ఐక్యంగా కలిసి మెలసి ఎదగండి, సమైక్యతను చాటండి. కదలి రండి సంఘంగా నిలిచి ఉండి దేవాంగుల ఐక్యతను నలుదిక్కుల చాటండి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పొమ్మజుల శంకరయ్యను ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం మా యొక్క చేనేతలకు అంటూ ఒక మంచి రోజు ఉండాలనే దృక్పథంతో చేనేత సీనియర్ నాయకులు చేనేత దినోత్సవం అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆగస్టు 7వ తారీఖు గతంలో మహాత్మా గాంధీ విదేశీ వస్త్రాలను విడనాడి స్వదేశీ వస్త్రాలు వాడాలి అనే నినాదం ఈరోజు చేయడం, ఆ డేటుని ఆ తేదీని మరలా ఈరోజు జాతీయ చేనేత దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అలాగే ఇప్పుడు చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఈ సందర్భంగా నేను ఈ మీడియా ముఖంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా చేనేత పరిశ్రమ ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో నూలు పైన 5% జిఎస్టీ విధించడం చాలా అన్యాయం. దీన్ని కేంద్ర ప్రభుత్వం మా యొక్క చేనేత కార్మికుల్ని పరిశ్రమని దృష్టిలో ఉంచుకొని ఈ జిఎస్టీని ఎత్తివేయాలని మేము దేవాంగ సంక్షేమ సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం, గతంలో మాకు గత ప్రభుత్వం నెలకి సంవత్సరానికి 24,000 రూపాయల నేతన్న నేస్తం పథకం కింద అందజేస్తున్నారు. అదేవిధంగా దాన్ని కొనసాగించే ప్రక్రియలో 36,000 రూపాయలని మాకు మా యొక్క చేనేతలకు ఇప్పుడు ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా 2-3 నెలలు లేట్ అయినా కానీ మా చేనేతలకు అందియాల్సిన అవసరం ఉంది. కనుక మేము మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే బడ్జెట్లో కూడా మాకు సరైన అమౌంట్ ఇవ్వట్లేదు. కేవలం 200 కోట్లతో సరిపెట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. మా చేనేత పరిశ్రమ ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే ఎక్కువగా చేనేత పరిశ్రమ కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది. కావున కేంద్ర ప్రభుత్వం ఈ విషయం మీద చొరవ తీసుకొని బడ్జెట్ 1000 కోట్లకి. నా నమస్కారాలు. మేము నవంబర్ 22వ తేదీ ఈ సంఘం ఏర్పాటు చేయబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొదటిసారి మేము 70 మందితో ఈ కార్యక్రమం చేనేత దినోత్సవ కార్యక్రమం, దేవాంగ చేనేత దినోత్సవ కార్యక్రమం
దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరలా 24లో ఇటువంటి కార్యక్రమాన్ని 60 మంది మన చేనేత కళా వృత్తిలో పనిచేసే వాళ్ళని సీనియర్లని తీసుకొని వీళ్ళకి సన్మానం చేయడం జరిగినది. ఈ సన్మానానికి మాకు సహకరించిన దాతలకి, సహకరిస్తున్న దేవాంగ ఆత్మీయులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై దేవాంగ, జై జై దేవాంగ. మునుమూడి గ్రామం, నెల్లూరు రూరల్ మండలం మునుమూడి గ్రామం. నా పేరు పౌదుల వెంకయ్య. నేను నాకు 1902 నుంచి కళాకారులకు పెన్షన్ తీసుకుంటూ ఉన్నాను ప్రభుత్వం తరఫున. కానీ ఈ యొక్క సందర్భంగా శ్రీరామచంద్ర ప్రభు నీవు చెప్పిన ధర్మము నిలపినాను, శాస్త్ర సమ్మతముని చదివినాను. సంగతి రుంగగా శరణము సంగినాను, శివం కుమార్ పరంధామ రామా. కార్మికులకు మేము సొసైటీలో పనిచేసినటువంటి ఒక రఘురామయ్యం మా యొక్క చేనేత కళాకారుల గురించి ఒక పద్యం పాడదలుచుకుంది. ఓ చేనేత కార్మికులారా, కళాకారులారా, ఇక్కడకు విచ్చేసిన మా దేవాంగులకు వందనాలు. ఎక్కలాడించి కష్టము చేసి పిల్లా పాపలను నేను బ్రతికించినాను. ఎంత చేసినా